పిట్ల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఈ పిట్లని? పిట్లా అంటే ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ, మహారాష్ట్ర ఫేమస్ బ్రేక్ఫాస్ట్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయడం. స్టవ్ ఆన్. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ముందుగా ఏం చేస్తున్నారు మరి? ఫస్ట్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే జీరా. మహారాష్ట్ర సైడ్ జీరా ఎక్కువ వాడతారండి, రై వాడరు. ఆవాలు. ఓకే, ఓన్లీ జీరా. ఆరై అంటారా ఆవాల్ని? రై రై ఓన్లీ రై. కొంచెం జీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్. అయితే ఇవన్నీ అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట బ్రేక్ఫాస్ట్. ఇలా ఎన్ని ఉన్నాయండి ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకునేవి రెసిపీస్ మీ దగ్గర? చాలా ఉంటాయండి. కాందా పోహా ఫేమస్ మహారాష్ట్రకి. కాందా పోహా అది కూడా ఇన్స్టెంట్ అవుతుంది. అది కూడా అవునవును. ఇది ఆనియన్స్ లోనే. ఇది సోయ్ కూర అండి. ఓకే, చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి సోయా కూడా మనకు కలుస్తుంది హెల్దీగా. సోయ్ కూర వేస్తేనే దట్ ఫ్లేవర్ వస్తుంది, దట్ కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్. ఓకే, ఇది ఎందులో బాగుంటుంది కాంబినేషన్ గా? యూజువలీ జవారీ రోటీ అండి. అంటే మహారాష్ట్రలో జవారీ రోటీకి భాక్రీ అంటారు. సో భాక్రీ పిట్లా అంటే ఫేమస్ అక్కడ. ఓకే, అంటే భాక్రీతో పాటు ఈ పిట్లా కాంబినేషన్. ఓకే, సో బయట మనకి ఇలాగా ఫుడ్ స్టాల్ లో కూడా మనకి దొరుకుతాయి. మహారాష్ట్ర సైడ్ మీకు దొరుకుతాయి. ఓకే, పిట్లా భాక్రీ ఫేమస్ అక్కడ. పిట్లా భాక్రీ కాంబినేషన్ అన్నమాట. కాంబినేషన్. కొంచెం వాము వేయాలండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయితే టొమాటో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? ఇది బేసన్ పిండి కదా, బేసన్ పిండిని వాటర్ లో కలుపుకొని పేస్ట్ ఐ మీన్ లిక్విడ్ లాగా చేసుకోవాలి. కలుపుకోవాలి. లూజ్ పేస్ట్ అంటే లంప్స్ కాకూడదు. డైరెక్ట్ వేస్తే లంప్స్ అవుతాయి కదా. అవును, ఇలా కలిపి పేస్ట్ లాగా చేసి దాంట్లో వేసుకోవాలండి. ఇంచుమించు ఇలానే ఉంటుంది. సో ఇటు సైడ్ చేసుకునేది ఏంటంటే పూరీ కర్రీ అనమాట. సేమ్ ఆలు వేసి చేస్తాము. అది దాంట్లో తక్కువ బేసన్ ఉంటుంది కదా. లేదు, బాగానే ఉంటుంది. కానీ పూరీస్ లోకి చాలా బాగుంటుంది అది. మీరు అన్న జోవర్ రోటీలో కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. ఇది యూజువలీ జవా రోటీ కాంబినేషన్ కి బాగుంటుందండి. ఇది ఇలా పేస్ట్ లాగా అయిపోయింది. లంప్స్ ఉండకూడదు దీంట్లో. ఓకే, ఇలా చేసి దీంట్లో వేసుకో. ఇది హైలో పెట్టి కలుపుతూ ఉండాలి, లేకపోతే లంప్స్ అవుతాయి. అండ్ ఇందులో మనకి ఆ సోయా కర్రీ బాగా కనిపిస్తుంది కదా, సోయా ఆకు. ఆ సోయాతోనే టేస్ట్ వస్తుందండి. ఇది మీకు లిక్విడ్ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా కూడా తినొచ్చు. ఓకే, ఎలా కావాలంటే అలా. కొంచెం సాల్ట్ కూడా వేస్తాము. ఓకే, కొంచెం వాటర్. చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. మీకు అంతే సాలిడ్ లాగా కావాలంటే మీరు గట్టిగా కూడా చేయొచ్చు, లేకపోతే లిక్విడ్ అంటే ఎంత వాటర్ కావాలంట వేసుకోవచ్చు. బయట మీ సైడ్ ఈ బాక్రీ పిట్లా ఎలా దొరుకుతుందంటే లూజ్ గా ఉంటుందా, కాస్త ఇలా సాలిడ్ లాగా ఉంటుంది? సాలిడ్ లాగా ఉంటుంది. ఓకే, కొంచెం
కొంచెం మూత పెట్టాలండి 1 minute. ఓకేనండి శృతి గారు, ఈ రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. పిట్లా కదా? యా, పిట్లా అండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, సో తీసేసుకుందామా, డిష్ అవుట్ చేద్దాం. ఓకేనండి. ఇందులో మనకి హైలైట్ గా కనిపిస్తుంది ఏంటంటే టమాటో ముక్కలు ఒకటి, దాంతో పాటు సోయా. చపాతి, పుల్కా దేనికి తినొచ్చు. మీ సైడ్ ఈ పుల్కాలు ఇవే ఉంటాయనుకుంటా, జోవర్ రోటీస్. చపాతి అండ్ జవారీ రోటీ. అంతేగాని పూరీలు ఇలాంటివి ఏమి ఉండవు అనుకుంటా. పూరి ఎక్కువ తినరు కదా, అంటే డీప్ ఫ్రైస్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. జవారీ రోటీ ఆయిల్లెస్ ఉంటుంది కదా, కొంచెం కూడా ఆయిల్ పెట్టరు దాన్ని. సో మీకు చేసేటివన్నీ కూడా ఈ గోధుమ పిండితోటే లేదంటే మైదా మిక్స్ ఉంటుందా? భాక్రీ అంటే జవార్ ఆటతో చేస్తారు. జవార్ ఆట ఉంటుంది కదా దాన్ని. ఓకే, పూరి అంతా కూడా ఏంటంటే మైదా పిండితోటే చేస్తూ ఉంటారు. సో అది చాలా హార్డ్ గా ఉంటుంది. సో అలా కాకుండా గోధుమ పిండితో కూడా మనం చేసుకుంటే దాని కాంబినేషన్ గా కూడా ఇది బాగుంటుంది కదా. సో పిట్లా రెడీ అయిపోయిందండి. ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసేసుకుందాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పిట్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సోయా కూర 1 కప్పు, వాము 1/2 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత. పిట్లా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సోయా కూర, వాము, టమాటో ముక్కలు వేసి వేగాక ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత పాన్ లో వేసి కలుపుతూ మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పిట్లా రెడీ.